जय हो। వయసు పెరిగినా మనసు ఎదగలేదు, మాటలు రాలేదు. హైదరాబాదీ యువకుడు రూపక్ పరిస్థితి అది. వైద్య శాస్త్ర పరిభాషలో అది ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. కన్నవారు తనయుణ్ణి చెన్నై తీసుకువెళ్లి విదేశీ ఆర్ట్ థెరపిస్ట్ దగ్గర శిక్షణ ఇప్పించారు. ఆ కళాత్మక చికిత్స తర్వాత ఇప్పుడు ఆ యువకుడు మనసులో మాటను కుంచెతో అద్దుతున్నాడు. రంగుల భాషలో సంభాషిస్తూ సెలబ్రిటీ అయ్యాడు. తీరిక లేని వర్ణచిత్ర కళాకారుడిగా దేశమంతా ప్రదర్శనలిస్తున్నాడు. ఈ కుర్రాడు హైదరాబాద్కు చెందిన రూపక్ ముంజే. చక్కని దేహదారుఢ్యంతో ఉన్నాడు. వయస్సు 25 ఏళ్లు. కాని మనసులో పసివాడే. మాటలు రావు. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటారు. విపరీత స్వభావం. ఒక్కో పర్యాయం దూకుడుగా అనిపిస్తాడు. మాటలు లేవనే కాని మంచి కళాకారుడయ్యాడు. నైరూప్య చిత్రకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రూపక్ అపురూప శైలిలో దాదాపు 200 వర్ణ చిత్రాల దాకా గీశారు. తన పెయింటింగ్స్తో దేశమంతా 38 కళా ప్రదర్శనలు నిర్వహించారు. We are working with Rupak since childhood, and he was like responding well to like a normal child. మా రూపక్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మామూలు పిల్లల్లానే చక్కగా స్పందించేవాడు. కానీ ఎందుకో క్రమంగా తన ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ తేడాను గమనించాం. డాక్టర్ను సంప్రదిస్తే ఆటిజం అని నిర్ధారించారు. వైద్యం కోసం అన్ని పరీక్షలు చేయించాం. ఎందుకంటే వాడి పరిస్థితి అందరిలా కాదు కదా. For medical treatment, we have to give all kind of tests. తనకు మాటలు రాకపోతేనేం, కళాకృతులు రంగుల భాషల్లో మాట్లాడతాయి. ఆ నైరూప్య చిత్రాలు తన మనసేమిటో చెబుతాయి. హైదరాబాద్ వాసి అయిన రూపక్ 2011 నుంచి పెయింటింగ్స్ వేశారు. చికిత్స కోసం చెన్నై వెళ్లినప్పుడు అక్కడ అమెరికన్ ఆర్ట్ థెరపిస్ట్ మెలిసా ఎండర్ రూపక్లో అసాధారణ ప్రతిభను గుర్తించారు. అతడి సామర్థ్యాన్ని సవ్య దిశకు మళ్లించారు. రూపక్ తన అభిరుచినే వృత్తిగా మలుచుకుని ఉత్సాహంగా ముందుకు సాగారు. We noticed his artistic talent. 16 ఏళ్ల వయసులో మా రూపక్ ప్రతిభను గమనించాం. అమెరికన్ ఆర్ట్ థెరపిస్ట్ మెలిసా ఎండర్ చెన్నైలో శిక్షణ ఇస్తూ వాడి ప్రతిభను తొలిసారి గమనించారు. మెలిసా అమెరికా వెళ్లిపోయిన తర్వాత బాధ్యతను మేము స్వీకరించాం. ప్రపంచ ఫోరంలో ప్రదర్శించేలా తనను తీర్చిదిద్దాలని నిశ్చయించాం. ప్రతిభ వికసించేలా సహకరించాం. Showcase in World Forum. That is how we have. రూపక్ 1996లో పుట్టాడు. పుట్టిన 2.5 సంవత్సరాల వరకు బాగానే అనిపించాడు. కానీ రాను రాను బిడ్డ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ తేడాను కుటుంబ సభ్యులు గమనించారు. వైద్య నిపుణులను సంప్రదించారు. వైద్యులు అతడిది మందబుద్ధిగా నిర్ధారించారు. ఆటిజం సమస్య. రూపక్ అవసరాలు తీర్చి బతుకు మార్చే బడి చెన్నైలో ఉందని తెలిసింది. ఆ కుటుంబం హైదరాబాద్ నుంచి మకాం మార్చింది. తనయుడికి ఏ చికిత్స బావుంటుందో కళాకారుడైన రాజేంద్ర ముంజేకే అర్థమైంది. వీకెండ్ అనే పాఠశాలను కనుగొన్నారు. I have shifted to Chennai and 2000 సంవత్సరంలో చెన్నైకి మారిపోయాం. మా అబ్బాయి కోసం 2-3 పాఠశాలలు పరిశీలించాను. కానీ అవేవీ వాడి అవసరాలు తీర్చేవిగా లేవు. ఆటిజం ఉంది కదా, అయినా ఇంకో స్కూలును చూశాం. అది అంతే ఉంది. చివరికి వీకెండ్ రూపంలో సరైన పాఠశాల దొరికింది. not the thing. So finally we got the right school here called Weekend. వీకెండ్ స్కూల్లో రూపక్ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. వర్ణ చిత్రకళలో క్రమంగా సమగ్రంగా ఎదిగారు. పెయింటింగ్స్తో ప్రదర్శనలు నిర్వహించి ప్రసిద్ధుడయ్యారు. 2018లో అక్కడ డిగ్రీ పూర్తయింది. తరువాత చెన్నైలోనే కేన్బ్రిడ్జ్ అకాడమీలో చేరారు. కళాకారుడిగా మరింత పరిపూర్ణతకు కేన్బ్రిడ్జ్ బాట వేసింది. ఉత్తమ కళాకారుడిగా తీర్చిదిద్దింది. తరువాత కెన్బెర్రీ అకాడమీకి వెళ్లి నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. And during this journey, I am very much thankful to the center we have got. మా ఈ ప్రయాణంలో రూపక్ కోసం మా అన్వేషణలో కనుగొన్న చక్కని సంస్థ వీకెండ్. అక్కడ సిబ్బంది ఎంతో అంకిత భావంతో తీర్చిదిద్దారు. రూపక్ అన్నింటా ఎదిగాడు. అందుకు వారికి మా కృతజ్ఞతలు. 18 ఏళ్లు వయసు దాటాక కెన్బెర్రీ అకాడమీకి వెళ్లాడు. ఈ సంస్థ నిర్వాహకులు పిల్లల సామర్థ్యం పెంచడం మీద దృష్టి పెట్టారు. Started going to the Cambridge Academy. That center is focused on only adults, and their focus is that they build the child's ability and their strength, and they develop that. 2018లో కోచిలోని బిన్నెల్ ఫౌండేషన్ రూపక్ వేసిన పెయింటింగ్ను కళా ప్రదర్శనకు ఎంపిక చేసింది. చెన్నై రైల్ మ్యూజియం నిర్వాహకులు ఆర్ట్ క్యాంప్ జ్ఞాపికను బహూకరించారు. కోవిడ్-19 కమ్ముకొచ్చిన సవాళ్లు ఎదురైనా అధిగమించారు. కళాకారుడుగా ఎదిగారు.
2020లో స్టిర్అప్ 2020 అంతర్జాతీయ పోటీకి రూపక్ కళాఖండాలు ఎంపికయ్యాయి. జెనీవా సెంటర్ ఫర్ ఆటిజం ఇంటర్నేషనల్ వర్చువల్ సింపోజియం 2020 తన పెయింటింగ్స్ ను ఎంపిక చేసింది. రూపక్ గీసిన ఫస్ట్ పెయింట్ అండ్ దెన్ థింక్ కళాఖండం తన సోదరి రష్మి సహా అనేక వర్ణ చిత్రకారులకు స్ఫూర్తినిచ్చింది. రష్మి తన సోదరుడితో కలిసి ఎన్నో పెయింటింగ్స్ వేశారు. సోదరుడి కళా తపస్సుకు సహకరిస్తూ రూపకల్పనలో ఆమె తరచూ భాగస్వామి అవుతుంటారు. It warms my heart to know that a lot of people are supporting his art. He has been మా సోదరుడికి లభిస్తున్న మద్దతు చూస్తుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. కళాప్రియులు అనేకులు తనకి ఈ కళా ప్రపంచంలో చోటిచ్చి ఓ వేదికనివ్వటం సంతోషంగా ఉంది. బెంగళూరులో తను ఇంక్లూజన్ సమ్మిట్ ఫెలోషిప్ లో భాగస్వామి అయ్యాడు. ఢిల్లీలో రూపక్ ను అనేక పురస్కారాలు వరించాయి. దేశ విదేశీ కళాకారుల సమాజంలో రూపక్ ఒక భాగమయ్యాడు. ఓ కళాకారుడిగా తనను తాను ఆవిష్కరించుకునే అమూల్య సమయం అది. It's a great time to express yourself as an artist. తట్టిల తలా తట్టిన ఆలోచనేమో ఏం సందేశం అందుతుందో. రూపక్ చేతులు ఒక పెయింటింగ్కు ప్రాణం పోస్తాయి. ఆ వేలి కొసలు అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి. మాట ఒక మౌన గీతం. రంగులు పులిమి నైరూప్య చిత్రాలతో నిశ్శబ్ద భాషలో తన మనసేమిటో చెబుతున్నాడు. అలా 20 ఏళ్ల కళాజీవన పయనంలో తన వాణిని స్పష్టంగా వినిపించాడు. ఆ బొమ్మల్లో ఒక ప్రగాఢ, ఒక నిగూఢ తాత్వికత ఏదో దాగి ఉంది. అందుకే కళాభిమానులు అతని కళాఖండాలను అభిమానిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఒక వేదికనిచ్చి గౌరవిస్తున్నారు. జై హో.